సంతోషంగా ఉండాలనుకుంటే ఈ 4 విషయాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. 1. బాధలకు కారణం అటాచ్‌మెంట్. మనిషికి ఉన్న అతిపెద్ద శత్రువుల్లో అటాచ్‌మెంట్ ప్రధానమైనది. మనుషులకు అటాచ్ అవుతాం, ప్రదేశాలకు అటాచ్ అవుతాం, ఆఖరికి వస్తువులకు కూడా అటాచ్ అవుతాం. ప్రేమ శాశ్వతం అనుకుంటాం, సక్సెస్ శాశ్వతం అనుకుంటాం. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనుషుల్ని, మనసుల్ని మార్చేస్తుంది. మనం పెట్టుకున్న నమ్మకాలు అన్నీ పక్కదారి పట్టిపోతాయి. అప్పుడు వెక్కి ఎక్కి ఏడవాల్సి వస్తుంది. ఈ బాధ కలిగేది వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోయినందుకు కాదు, వాళ్ళ మీద మనం పెంచుకున్న అటాచ్‌మెంట్ కారణంగా. 2. కంట్రోల్ చేయటం. జీవితం అన్నది ఎప్పుడూ మన కంట్రోల్లో ఉండదు. మనం గతంలో జరిగిన దాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తును ప్లాన్ చేస్తుంటాం. లవ్‌లో ఫెయిల్ అయితే ఇంకోసారి ప్రేమ జోలికి వెళ్ళకూడదని అనుకుంటాం. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే మళ్ళీ ప్రేమలో పడతాం. రెండోసారి ప్రేమలో పడ్డప్పుడు మోసపోతానేమోనన్న భయంతోనే గడిపేస్తాం. ఎదుటి వ్యక్తుల్ని కంట్రోల్ చేయడానికి చూస్తాం. ఉంటారా, పోతారా అన్న అనుమానంతో మనం బాధపడుతూ వాళ్ళను కూడా బాధపెడుతూ ఉంటాం. 3. ఎవరూ మన సొంతం కాదు. మనం ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమించామనుకోండి, వాళ్ళకు ఎందులోనూ లోపం రాకుండా చూసుకుంటాం అనుకోండి, వారెప్పటికీ మనల్ని వదిలిపెట్టిపోరని అనుకుంటాం. ఇదే పెద్ద పొరపాటు. మనం 100% ప్రేమిస్తే వాళ్ళు కూడా అంతే ప్రేమించాలనుకోవటం, మనతో పాటు కలిసి ఉండాలనుకోవటం మూర్ఖత్వం అవుతుంది. ప్రేమించినంత మాత్రాన ఎదుటి వ్యక్తిపై మనకు సర్వ హక్కులు రావు. నువ్వు ప్రాణం పెట్టి ప్రేమించిన విజయం దక్కటం అన్నది అత్యంత అరుదైన విషయం. 4. తర్వాత ఏమిటి? మీకు భవిష్యత్తులో ఎప్పుడైనా ఎవరినైనా కోల్పోతాం అన్న భయం కలిగినప్పుడు ఓసారి ఆలోచించండి. వాళ్ళని మనతో పాటు ఎల్లకాలం ఉంచుకోవడానికి ఇంకా మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్తో పాటు విజయవాడ, విశాఖలో ఈరోజు 22 క్యారెట్ల తులం బంగారం ధర 82,800, 24 క్యారెట్ల గోల్డ్ రేటు 90,370 వద్ద కొనసాగుతుంది. ఇదిలా ఉంటే బంగారం ధరల పతనం మరింత కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజుల్లో తులం బంగారం ధర 55,000 రూపాయలకు దిగిరావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ బంగారం ధర ఇంతలా తగ్గడానికి కారణాలు ఏమై ఉంటాయి? నిపుణుల అభిప్రాయం ఏంటి? అమెరికాకు చెందిన ట్రేడ్.com సీనియర్ ఎనలిస్ట్ నికోస్ టజాబౌరాస్ మాట్లాడుతూ, ఇన్వెస్టర్లు బంగారం కన్నా కూడా స్విట్జర్లాండ్ ఫ్రాంక్, జపనీస్ యెన్ వంటి కరెన్సీలపైన పెట్టుబడి పెడుతున్నారు. ఇది కూడా బంగారం ధరలు తగ్గడానికి కారణమని తెలిపారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్ నాటికల్లా 120 పాయింట్ల మీద వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే మే నెలలో వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. దీంతో బంగారం ధర మరింత తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఈక్విటీ మార్కెట్, ఇతర ఆస్తుల తరగతులలో అమ్మకాలు కొనసాగుతున్నందున బంగారం ధర సోమవారం పడిపోయిందని హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్లో కమోడిటీస్ సీనియర్ ఎనలిస్ట్ సౌమిల్ గాంధీ అభిప్రాయపడ్డారు. మార్నింగ్ స్టార్ విశ్లేషకుడు జాన్ మిల్స్ బంగారం ధర 38% వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు. ఔన్స్ బంగారంపై $2,000 వరకు తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. 2029 నాటికి ఔన్స్ బంగారం $1,820లకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 2025 నుంచి 27 సమయంలో సగటు బంగారం ధర ఔన్సుకు గోల్డెన్ న్యూస్. తులం బంగారం 55,000 రూపాయలు. ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలో తగ్గుదల కనిపిస్తుంది. తులం బంగారం ధర ₹1,00,000 దాటడం ఖాయమని అంతా భావించారు. అందుకు అనుగుణంగా పసిడి ధరలు ఆల్ టైమ్ హైకి చేరాయి. అయితే తాజాగా బంగారు ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే ఈ తగ్గుదల ఇంకా కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. త్వరలోనే తులం బంగారం ధర 55,000 రూపాయలకు చేరడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ బంగారం ఇలా ఉండగా ఇంతలా తగ్గుముఖం పట్టడానికి కారణం ఏంటి? నిపుణులు ఏమంటున్నారు? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి.
పెట్టుబడిదారుల భయాందోళనతో ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది. అయితే సహజంగా స్టాక్ మార్కెట్లు నష్టాన్ని చవిచూసినప్పుడు బంగారం ధరలు పెరగాలి. కానీ ప్రస్తుతం పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. కేవలం స్టాక్ మార్కెట్లు మాత్రమే కాకుండా పెట్టుబడిదారులు బంగారం నుంచి సైతం తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం వల్ల పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నట్లు అంచనా వేస్తున్నారు. తాజాగా అమెరికాలో ఒక ఔన్స్ $35 తగ్గి $3,000 వద్దకు ట్రేడ్ అవుతుంది. భారత్లోనూ బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. భారత్ విషయానికి వస్తే మంగళవారం ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 82,999 వద్ద కొనసాగుతుండగా 24 క్యారెట్ల గోల్డ్ ధర 90,370 వద్ద కొనసాగుతుంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 82,840 ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ ధర 90,000